నమస్తే, నా పేరు బాపయ్య. భరతవర్షకి స్వాగతం. కొన్ని రోజుల కిందట 25% టారిఫ్ల గురించి వినగానే మోదీ వ్యతిరేకులు సంబరాలు చేసుకున్నారు. అదేదో రాజకీయ లాటరీ తగిలినట్టుగా సోషల్ మీడియాలో పోస్టులు, ట్వీట్లతో తెగ సంతోషపడ్డారు. కానీ ఇప్పుడు వారే సోనియా గాంధీ కొంగుచాటున ఏడుస్తూ కనిపిస్తున్నారు. ఎందుకంటే మోదీ చకచక అడుగులు వేస్తూ ట్రంప్కే కాదు, మొత్తం అమెరికన్ కార్పొరేట్ వ్యవస్థకే చలిలో కూడా చెమటలు పట్టించారు. ఇదంతా మోదీ వేసిన డిజిటల్ ట్యాక్స్ మాస్టర్ స్ట్రోక్ వల్లే జరిగింది. చాలా ఏళ్లుగా అమెజాన్, గూగుల్, మెటా, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి అమెరికన్ కంపెనీలు భారతదేశంలో వేల కోట్ల వ్యాపారాలు చేస్తున్నాయి. మన దేశంలోని వ్యాపారాలు ఈ ప్లాట్ఫామ్లలో ప్రకటనలు ఇస్తూ కోట్ల డాలర్లు చెల్లించేవారు. ఈ కంపెనీలు భారీ లాభాలు సంపాదించి భారతదేశానికి ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించకుండా నేరుగా అమెరికా లేదా పన్నురహిత దేశాలకు పంపించేవి. దీనిని గమనించిన మోదీ ప్రభుత్వం 2020లో ఈక్వలైజేషన్ లెవీ అంటే డిజిటల్ ట్యాక్స్ చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ అమెరికాతో మంచి సంబంధాలు కొనసాగించాలన్న ఉద్దేశంతో దాన్ని అప్పుడు అమలు చేయలేదు. అయితే ఇప్పుడు వాషింగ్టన్ టారిఫ్ యుద్ధాన్ని మొదలుపెట్టడంతో మోదీ తన రాజకీయ ఆయుధాల పెట్టెలో నుంచి ఈ పాత అస్త్రాన్ని బయటకు తీశారు. అమెరికా 25% టారిఫ్లు వేస్తే మన ఎగుమతుల ధరలు పెరిగి ఆ భారం కూడా అమెరికా వినియోగదారుల మీదే పడుతుంది. భారతీయ కంపెనీలకు యూరప్, ఆఫ్రికా, ఆగ్నేషియా వంటి మార్కెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అంటే మనకు పెద్దగా నష్టం జరగకపోయినా అమెరికా మాత్రం అధిక ధరలకు వస్తువులను కొనక తప్పదు. కానీ అసలైన దెబ్బ అమెరికన్ కార్పొరేట్లకు తగులుతుంది. ఎక్కువగా లాభాలు కడించే వారి జేబుపైనే ఈ దెబ్బ పడుతుంది. డిజిటల్ ట్యాక్స్ అమల్లోకి వస్తే ఈ టెక్ దిగ్గజాలు ప్రతి సంవత్సరం మన దేశానికి బిలియన్ల డాలర్లు పన్ను చెల్లించాల్సి వస్తుంది. గతంలో నేరుగా అమెరికాకు వెళ్లే డబ్బు ఇప్పుడు పన్నుల కోతల తర్వాత వెళుతుంది. దీనివల్ల అమెరికాకు ఏటా బిలియన్ల డాలర్లు నష్టం తప్పదు. ఇప్పుడు వాషింగ్టన్ పరిస్థితి మింగలేక కక్కలేక ఇబ్బంది పడుతున్నట్టుగా ఉంది. మోదీ రాబోయే 5 ఏళ్ల కోసం వ్యూహాలన్నింటినీ ముందుగానే సిద్ధం చేసుకుంటారని ఇది స్పష్టంగా రుజువు చేస్తోంది. 25% టారిఫ్ల మీద సంతోషపడిన వారు ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్నారు. వారి వేడుకల మధ్యలో ఎవరో కరెంటు తీసేసినట్టుగా వారి ముఖాలు వెలవెలపోతున్నాయి. ఒక ముఖ్యమైన విషయం, ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాల్సిన మరో అంశం ఉంది. ఎందుకో అనిపిస్తోంది అమెరికా డీప్ స్టేట్ మన దేశంలోని ప్రతిపక్షాలతో కలిసి ఏదో పెద్ద కుట్ర పన్నుతోందని. బంగ్లాదేశ్లో కూడా మొదట ఓట్ల దొంగతనం అనే అంశంతో మొదలై చివరికి షేక్ హసీనా ప్రాణాలను కాపాడుకోవడానికి దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. మీకు కూడా రాబోయే రోజుల్లో భారతదేశంలో ఒక పెద్ద ఉద్యమం జరగబోతోందని అనిపించడం లేదా? కింద మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. జై హింద్, జై భారత్.